ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది. విశ్వవసునామ సంవత్సరం. అందరూ బాగా ఉగాది జరుపుకుంటున్నారు అని ఆశిస్తున్నాను. ఎప్పుడులాగే మనం ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాము. ఏప్రిల్ మాస ఫలితాలు అంటే రాశి ఫలితాలు 12 రాసుల వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూడబోతున్నాం అన్నమాట. ఒక్కొక్క రాశికి విడివిడిగా మాట్లాడుకున్నాం. దానికన్నా ముందు మనం ఎప్పుడు గ్రహస్థితి అంటే గోచారం మాట్లాడుకోవడం ముందు నుంచి ఉన్న ఆన్మైతే. అంటే గోచారం పట్టే కదా మనం అన్ని రాశి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. సో ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము, గ్రహాలు ఎలా మూవ్ అయ్యాయో చూద్దాం. మనకి తెలిసింది కూడా, మనకి ఏంటి సోలార్ ఎక్లిప్స్ కూడా అయిపోయింది. అలాగే ఉగాది అంటే ఏంటి విశ్వవసునామ సంవత్సరం కూడా మొదలైంది. ఎప్పుడు మార్చ్ 30ని. అలాగే మనం చూసాము అంటే మార్చ్ 29 అంటే మార్చ్ ఎండ్కి శని ఏమో మీనానికి మూవ్ అయ్యారు. అలాగే మీనంలోనే మనకేంటంటే మెర్కురీ అంటే బుధుడు, అలాగే మనకి శుక్రుడు కూడా ఉన్నారనమాట. మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్, ఆయన ఏప్రిల్ 14కి మనకి దీనికి వెళ్తున్నారు అంటే మేషానికి వెళ్తున్నారనమాట. అలాగే ఇంకోటి మేజర్ మూమెంట్ ఏంటంటే మనకి కుజుడేమో నీచ పడుతున్నారు ఏప్రిల్ 3న. ఎక్కడికి వెళ్తున్నారు? కర్కాటక రాశికి వెళ్తున్నారు అనమాట. ఇంకో మేజర్ గ్రహం అంటే జూపిటర్ ఎక్కడున్నారు? ఆయన వృషభంలో ఉన్నారు. ఈ నెలంతా ఇక్కడే ఉంటారనమాట. అలాగే మనం చూసాము అంటే బోత్ ప్లానెట్స్ అంటే మెర్కురీ కానీ బుధుడు కానీ అలాగే శుక్రుడు కానీ రెండు ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నాయి. అవి రెండు కూడా ఈ నెలలోనే డైరెక్ట్ అవుతున్నాయి అన్నమాట. సో మనం చూసాము అంటే మీనంలోనే ఈ రెండు కూడా ఉంటున్నాయి అన్నమాట ఈ నెలంతాను. అంటే ఎప్పుడు డైరెక్ట్ అవుతున్నాయో చూద్దాము. మనకి ఏమో మెర్కురీ ఏమో 7th ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారు. అలాగే శుక్రుడేమో 13th ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో శుక్రుడేమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు. మెర్కురీ బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు అనమాట. మీనంలోనే ఉన్నారు. సన్ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీనంలో ఉన్నారు. 14థ్కి మూవ్ అవుతున్నారు మనకి మేషానికి. అలాగే మనం ఏంటంటే రాహు కేతువులు ఎక్కడున్నారు? రాహు ఏమో మనకి మీనంలోనే ఉన్నారు. కేతు కూడా మనకి ఏంటంటే కన్యలోనే ఉన్నారనమాట. సో ఇది గ్రహస్థితి మనకి ఈ నెల అంతాను. సో మేలోనే మనకి రాహుకేతు మూమెంట్ కూడా ఉందన్నమాట. సో జనరల్గా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఏల్నాటి శని అనేది చాలామంది భయపడుతూ ఉంటారు. ఏల్నాటి శని ప్రభావం అనేది అందరికీ ఉంటుంది, కానీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఏల్నాటి శనిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్లో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారనమాట. అంటే ఏదైనా నేను అందుకనే ముందు నుంచి చెప్పేది వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. మనం మాట్లాడుకునేది అంటే జనరల్ అనమాట. ఎందుకంటే చాలామంది భయ ఆందోళన పడుతూ ఉంటారు. ఎవరో చెప్పేశారు అని కాకుండాను మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే పరిస్థితి గ్రహస్థితి ఎలా ఉందో చూసి, అలాగే పీరియడ్ ఎలా ఉందో చూసి చెప్పడం అనేది జరుగుతుంది, ప్రెడిక్షన్స్. సో దేనికి భయపడవలసిన అవసరం అంటూ ఏం లేదు. అన్నిటికీ మనం ఏంటంటే పరిహారం చేసుకోవడం, ఒకటి అవుతోంది అంటే పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎవరెవరికి ఏలినాటి శని ఉందో మనం ఇప్పుడు చూద్దాము. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని అనేది స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో. అంటే మనం ఉగాది తర్వాత ఇప్పుడే మళ్ళీ కలుస్తున్నాం కనుక ఈ సంవత్సరం అది ఫస్ట్ నెల. అలాగే ఏంటంటే మనకి కుంభానికి లాస్ట్ ఘట్టం, అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది. మనం ఎప్పుడు జనరల్ పరిహారాలు మాట్లాడుకోవడం ఆన్మైతి. సో జనరల్గా ఎప్పుడైనా సరే పాజిటివ్ దిశగా వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం చెప్పేది నెగటివ్లో పాజిటివ్ చూడాలి తప్పక అని చెప్తూ ఉంటాం. అంటే కష్టం అనేది అందరికీ ఉంటుంది, లైఫ్ అంటేనే ఎత్తు తగ్గులు. సో ఎప్పుడు కష్టం వచ్చింది అని కుంగిపోకుండా ముందుకు సాగడమే లైఫ్ అన్నమాట. సో దానికి పరిహారాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. సో జనరల్ పరిహారాలు ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు చదువుకోమంటాం. అలాగే నవగ్రహ జపం కానీ లేకపోతే హోమం కానీ చేయడం అనేది ఉత్తమం అన్నమాట. అది లేని పక్షాన్ని, ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళా మనకి రాహు మూమెంటు కేతు మూమెంటు మనకి మేలో జరగబోతోంది. కొంచెం డిఫికల్ట్ మూమెంట్. అదేంటంటే మనకి కుంభానికి అలాగే ఏంటంటే సింహానికి వెళ్తున్నారు. కేతు సింహానికి, రాహు ఏమో కుంభానికి వస్తున్నారు. అలాగే ఏంటంటే జూపిటర్ మూమెంట్ కూడా ఉంది, అలాగే మార్స్ మూమెంట్ కూడా ఉన్నాయి అన్నమాట. సో మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి కనుక
ఎప్పటికైనా నవగ్రహాలకి చేయమని మనం చెప్తాం. సన్ మనకి తెలుసు ఒక్కొక్క రాశికి 30 రోజులు ఉంటారనమాట ఒక్కొక్క రాశిలోను. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు అలాగే శుక్రుడు మూమెంట్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఉన్నాయి. సో మేజర్ గ్రహాలన్నీ మూవ్ అవుతున్నాయి కనుక తప్పక జనరల్గా నవగ్రహాలకి చేసుకోమని చెప్పడం అనేది జరుగుతోంది. ఏదైనా సరే మళ్ళా నేను చెప్తున్నాను ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే శక్తి పూజలు చేసే వాళ్ళకి కానీ, లేకపోతే నిత్య పూజలు చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఒక గురువుని ఆశ్రయించే వాళ్ళకి కానీ తప్పక పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం చెప్పేదంతా ఏంటి, మంచి మాటలు చెప్తున్నాం, మంచికి చెప్తున్నాం. సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికైనా మీరు పెంచుకుంటే కనుక, బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అందరికీ తెలుసు, ఎప్పుడైనా తీసుకోవచ్చు దాంట్లోంచి అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది. సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రో చేసాము అంటే కనుక ఎప్పటికైనా నెగటివ్ అంటే కొన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా సమంగా అయిపోతుంది. అంటే పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది. అంటే లైఫ్ ఏంటంటే సుఖంగా గడుస్తుంది అనమాట. అందుకోసం మనం ఎప్పటికైనా సరే పరిహారాలు చేయమని చెప్తూ ఉంటాము. సో నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ద్వాదశ రాశుల గురించి. ఏప్రిల్ నెల 2025 ఎలా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ధనుర్రాశి వాళ్ళ గురించి. ధనుర్రాశి వాళ్ళకి ఏప్రిల్ 2025 ఎలా ఉందో చూద్దాము. ధనురాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయనే చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో ఇప్పుడు ప్రస్తుతం 6th హౌస్లో సంచారం జరుగుతుంది, 6వ ఇంట్లో సంచారం జరుగుతుంది. అలాగే దాంపత్య జీవితంలో కానీ, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో కానీ కొంతవరకు ఏంటంటే అంత అనుకూల పరిస్థితి లేదు. ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మనం చూసాము అంటే కుజుడేమో 7th హౌస్లో ఉన్నారు. సో తప్పక కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్, ఎస్పెషలీ డిసగ్రిమెంట్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసామంటే కొలీగ్స్తో కానీ లేకపోతే బాసెస్తో కానీ మీకు తప్పక ఎంత శ్రమ పడినప్పటికీ, ఎంత బాగా చేసినప్పటికీ మీరు మాత్రం కొంతవరకు ఏంటంటే వాళ్ళ దీని దృష్టిలో మాత్రం అంత ఎక్కువ అంటే యాంగ్జైటీకి ఊరయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ మన్నన పొందలేకపోతారు. అలాగే సపోర్ట్ కూడా కొంచెం తక్కువ ఉంది. తప్పక కెరియర్లో కొంతవరకు ప్రాబ్లమ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం తక్కువ ఉంది. అంటే ఏంటి, మనకి పంచగ్రహ కూటమి ఏమో 4వ ఇంట్లో జరుగుతుందన్నమాట. అలాగే ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ కూడా సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది కొంతవరకు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సన్ 5th హౌస్కి మూవ్ అయినప్పుడు అంటే ఎగ్జాల్టేషన్కి వచ్చినప్పుడు, మేషరాశికి వచ్చినప్పుడు బాగుంటుంది అనే చెప్పాలి. అంటే ఏంటి, భాగ్యం అనేది డెవలప్ అవుతుంది. 9th లార్డ్ ఎగ్జాల్టేషన్ తప్పక గవర్నమెంట్తో పనిచేసుకోవాలి అన్న, గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసే వాళ్ళకి కానీ తప్పక రాబడి అనేది కాదు చాలా ఎక్కువ కనిపిస్తోంది. అలాగే ఏంటంటే సివిల్స్కి రాసే వాళ్ళు కానీ లేకపోతే ఎనీ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ తప్పక చాలా బాగుంటుంది. ఉన్నత స్థితికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ నెల తప్పక శ్రమకి తగిన ఫలితం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనేది కనిపిస్తోంది. స్టూడెంట్స్కి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలన్నమాట. 11th లార్డ్ ఎగ్జాల్టేషన్ కూడా దీనికి ప్లస్ అయిందనమాట. ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మనం చెప్పుకున్నాము రిట్రోగ్రేషన్లో ఉన్నాయి వీనస్ అలాగే మెర్కురీ కూడా, అంటే 7th and 10th లార్డ్ కూడాను. సో కెరియర్లో కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్, ఎక్స్పెక్ట్ ప్రాబ్లమ్స్ ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక వీళ్ళు పరిహారాలు చేయవలసిందే. నిత్యం పరిహారాలు చేయడం అనేది మంచిది. అంటే ఏం పరిహారాలు చేయాలి అంటే గురు మంత్రం చదువుకోవడం డైలీ మంచిదన్నమాట. లేకపోతే థర్స్డే ఎనీ టెంపుల్ అంటే గురు టెంపుల్కి అంటే గుడికి వెళ్ళి సందర్శించుకోవడం చాలా మంచిది. లేకపోతే నిత్యం గురుకి పూజించుకోవడం, అలా మీ కులగురు అవ్వచ్చు లేకపోతే ఎనీ గురు, అంటే మనం తల్లిని కూడా మొదటి గురు అనుకుంటాము. సో తప్పక ఏంటంటే గురువుని కాళ్ళు పట్టుకోవడం చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో కంఫర్ట్ లెవెల్ అనేది తగ్గుతుంది, బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి అండ్ ఒత్తిడికి ఎక్కువ గురవుతారు. తప్పక మీరు లోన్స్ ఇస్తే కనుక తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే విపరీతమైన ఖర్చులు, ఎలా ఖర్చులు అవుతున్నాయో కూడా తెలియదు. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎప్పుడు సన్ మూవ్ అవుతున్నారు అంటే ఏప్రిల్ 14th తర్వాత వీళ్ళకి కొంతవరకు
సేవింగ్ మెంటాలిటీ అనేది వస్తుంది, సేవింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. కానీ హెల్త్ కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అది ఇందాకనే నేను చెప్పాను. మీకు హెల్త్ రీత్యా ఎనీ ప్రాబ్లమ్స్ వచ్చినా తప్పక ఒక ఎక్స్పర్ట్ని కలవడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడే పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఏంటంటే ఆబ్స్టికల్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎదురు దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక కొంచెం ఈ నెల అంతా జాగ్రత్త పడడం అనేది మంచిదన్నమాట. అలాగే నేను చెప్పిన పరిహారాలు చేసుకోవడం మంచిది. మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే, అంటే ఏంటి మనకి 4 వారాల వరకే. సో ఎవరిదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. సో తప్పక ఇదేంటంటే ఒక గైడ్ కింద తీసుకోవాలి, కానీ తప్పక మీ వ్యక్తిగత జాతకం మీదే అన్నీ ఆధారపడి ఉంటాయి అన్నమాట.